హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పట్టుబడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు కేంద్ర బిందువుగా వార్తల్లోకి ఎక్కిన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తో పాటు రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మతో పాటు మరికొందరు పట్టుబడ్డారు. అజిజ్ నగర్ లో ఉన్న రోహిత్ రెడ్డి అతిథి గృహంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫామ్ హౌస్ లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు అందిన సమాచారంతో ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తో పాటు రోహిత్ రెడ్డి, అతడి సోదరుడు రితేష్ రెడ్డి, జైపూర్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మతో పాటు మరో 8 మంది వీఐపీలు ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరినీ అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయిందనే వివరాలు రాబడుతున్నారు పోలీసులు. జైపూర్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మను టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పార్టీకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు ఫామ్ హౌస్ లోకి వెళ్తున్న క్రమంలో యువకులు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రా కూడా కాల్పులు జరిపినట్లు గుర్తించారు పోలీసులు. తుపాకీ రితేష్ రెడ్డిదిగా గుర్తించారు. సోదాల్లో కొకైన్, ఇతర మత్తు పదార్థాలు లభించాయి. మద్యం బాటిళ్లతో పాటు తుపాకీని, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ వెపన్ లో ఒక లైవ్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటి ఖాళీ కార్తూస్ కూడా తర్వాత దొరికింది. సో మొత్తం ఈ ఇక్కడ పార్టీ దానిలో 10 మంది దాకా ఉన్నారు. 10 మందిలో డిఫరెంట్ రియల్టర్స్, బిజినెస్ మెన్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. మెయిన్ అయితే దీనిలో ఎక్స్ఎమ్మెల్యే తాండూర్ గారు, రోహిత్ రెడ్డి గారు, తర్వాత ఎంపీ ఏలూరు ఏపీ పుట్ట మహేష్ కుమార్ గారు, తర్వాత రమేష్, వి శ్రవణ్ కుమార్, అట్లాగే రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, సరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి. నమిత్ మిశ్రాది కాదు, రితేష్ రెడ్డిది ఉంది. ఆయనకి వెపన్ లైసెన్స్ కూడా ఉంది, రివాల్వర్ లైసెన్స్ ఉంది. కానీ అతను కాల్చలేవు. ఆయన నమిత్ మిశ్రా ఉన్నారు, ఆయన నమిత్ శర్మ ఆయన చేశారు. ఫైరింగ్ ఎందుకు ఓపెన్ చేశారు? అది మెయిన్లీ భయపెట్టడానికి ఉండొచ్చు అని మన ఆలోచన. పోలీస్ వాళ్ళు వస్తున్నారు ఏంటంటే అందరు కలిసి ఇక్కడ చేస్తున్నారా, దాన్ని బట్టి మనం ఇంట్రోగేషన్ లో ఇంకా బయటికి వస్తుంది. దానిలో ఎవరు తెలిసిన తర్వాత కూడా ఫైరింగ్ చేస్తున్నారు. స్పెసిఫిక్ ఏదైనా సెలబ్రేషన్స్ అంతా అంటే ఇప్పుడు ఒకరికి పరిచయం ఉంది. వాళ్ళ డిఫరెంట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బిజినెస్ మెన్, రియల్ ఎస్టేట్, అట్లా ఒక కమ్యూనిటీ ఇటు అటు అయినా ఉండొచ్చు. సో అట్లా పరిచయం ఉంది. లేడీ ఎవరన్నా ఉన్నారా సార్? లేడీ ఒకటి ఉంది. 9 members మేల్, 1 member లేడీ. సరీఫ్ రెడ్డి ఈజ్ వైఫ్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి. ఆమె అర్జున్ కౌశిక్ రవితో కలిసి వచ్చేసింది. డ్రగ్స్ పార్టీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన కలకలం రేపుతుంది. డ్రగ్స్ పార్టీ జరగడం, అందులో ప్రజాప్రతినిధులు పాల్గొనడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి ఉంది. ఏలూరు ఎంపీ టీడీపీ పార్టీకి చెందిన పుట్ట మహేష్ కూడా డ్రగ్స్ పార్టీలో పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం మొయినాబాద్ ఫామ్ హౌస్ ప్రాంతంలో ఉంది. ఇక్కడే మనం చూసుకోవచ్చు. ఫామ్ హౌస్లోనే ఈ పార్టీకి సంబంధించిన ప్రదేశాన్ని ఒక్కసారి చూపించే ప్రయత్నం చేద్దాను. మనం చూసుకోవచ్చు ఇక్కడ 10 మంది పార్టీలో పాల్గొనడం న్నట్లు పోలీసులు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ ఇది. ఈ ఫామ్ హౌస్లో మొత్తం 10 మంది పార్టీ చేసుకుంటున్నారు. వీకెండ్ పార్టీలో డ్రగ్స్ కూడా వినియోగిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇందులో మనం చూసుకోవచ్చు ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పాల్గొన్నారు. అదేవిధంగా ఢిల్లీ జైపూర్కు చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా పాల్గొన్నారు. మొత్తం కూడా వ్యాపార భాగస్వాములు, అదే వ్యాపార రాజకీయ ప్రముఖులంతా కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, ఈగల్ టీం బృందం అంతా కూడా రాత్రి 9:30 గంటల ప్రాంతంలో, శనివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఈ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ పై సోదాలు నిర్వహించడానికి వచ్చారు. ఈగల్ టీంతో పాటు స్థానిక పోలీసులు ఒక్కసారిగా ఇక్కడ ఢిల్లీకి చెందిన వ్యక్తి రితీష్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డికి సోదరుడు రితీష్ రెడ్డి దగ్గర ఉన్న గన్ తీసుకొని ఒక్కసారిగా ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కాల్పులు జరిపారు. కాల్పులు జరపడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడడం జరిగింది. పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యారు. ఈ సంఘటన ఫామ్ హౌస్ చుట్టూ కూడా పోలీసులు మోహరించడం జరిగింది. ఆ తర్వాత వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సంఘటన ఓవరాల్గా మనం చూసుకుంటే
ప్రధానంగా నిందితులపై 3 కేసులు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి మనం చూసుకోవచ్చు, అనుమతి లేకుండా ఫామ్ హౌస్లో మద్యం వినియోగించడంపై మొదట కేసు నమోదు, ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, పోలీసులు సోదాలకు వచ్చిన సందర్భంలో వారిపై గాల్లోకి కాల్పులు జరపడం అన్నది పోలీసుల విధులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇక మనం చూసుకోవచ్చు, వినియోగానికి సంబంధించి డ్రగ్స్ను కూడా వినియోగించడంపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ 3 కేసులు ప్రధానంగా నిందితులపై నమోదు చేసే అవకాశం ఉంది. అయితే రాత్రి ఇక్కడ మనం చూసుకోవచ్చు, 10 మంది పార్టీలో పాల్గొన్న వారందరికీ కూడా యూరిన్ టెస్టులు చేయడం జరిగింది. యూరిన్ టెస్టులకు సంబంధించిన కిట్లను కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దాము. యూరిన్ టెస్టులు నిర్వహించిన కిట్లను కూడా మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 10 మందిలో 5 మందికి సంబంధించి పాజిటివ్ వచ్చినట్టు తేలింది. వీరికి సంబంధించిన రక్త నమూనాలను కూడా తీసుకొని ల్యాబ్కు పంపించడం జరిగింది. అర్ధరాత్రి వరకు విచారణ చేశారు. ఈ 10 మందికి సంబంధించి 10 మందిలో 5 మందికి పాజిటివ్ రావడం జరిగింది డ్రగ్స్ టెస్ట్లో. అయితే మనం చూసుకోవచ్చు, ఈ డ్రగ్స్కి సంబంధించి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వీరికి ఎవరు సరఫరా చేశారు అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. హైదరాబాద్ నగర శివారులో ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్లోనే డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు అయితే ప్రాథమికంగా తేల్చారు. దానికి సంబంధించిన కేసు కూడా నమోదు చేస్తున్నారు. మొత్తంగా మనం చూసుకోవచ్చు, ఈ 10 మందిలో 5గురికి సంబంధించి డ్రగ్స్ పాజిటివ్ రావడం జరిగింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు, గాల్లో కాల్పులు జరిపారు. దానికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన వార్తలో నిలిచింది. ఇలాంటి పార్టీలో రాజకీయ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కూడా పాల్గొనడం విమర్శలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, డ్రగ్స్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ప్రతిష్టాత్మకంగా ఈగల్ టీంను ఏర్పాటు చేసింది. డ్రగ్స్ ఎవరు రాష్ట్రానికి తెచ్చినా వినియోగించినా వారిపై కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇక్కడ డ్రగ్స్ టెస్టులో 5గురికి పాజిటివ్ రావడం జరిగింది. వారు ఇక్కడే డ్రగ్స్ వినియోగించారా, గతంలో ఎక్కడైనా వేరే ప్రాంతాల్లో వినియోగించారా అన్న దానిపై కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసుల లోతైన విచారణ చేస్తున్నారు. రాజకీయ, రియల్ ఎస్టేట్ ప్రముఖులంతా, వ్యాపార ప్రముఖులంతా కూడా ఈ పార్టీలో ఉన్న నేపథ్యంలో దీన్ని లోతుగా విచారణ చేస్తున్నారు. రహస్యంగా రాత్రి వరకు విచారణ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ విచారణలో వీరికి సంబంధించిన రక్త నమూనాలకు సంబంధించిన టెస్టులకు కూడా ల్యాబ్కు పంపించడం జరిగింది. వాటి రిపోర్టు రాగానే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కేసులన్నీ కూడా నమోదు చేస్తున్నారు. ఎక్సైజ్, అటు పోలీసులు, స్థానిక పోలీసులంతా కూడా కేసు నమోదు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ ఘటన, మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన అయితే పూర్తిగా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో విక్రమ్, సాక్షి టీవీ, మొయినాబాద్ నుంచి. హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పట్టుబడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు కేంద్ర బిందువుగా వార్తల్లోకి ఎక్కిన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తో పాటు రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మతో పాటు మరికొందరు పట్టుబడ్డారు. అజీజ్ నగర్ లో ఉన్న రోహిత్ రెడ్డి అతిథి గృహంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫామ్ హౌస్ లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు అందిన సమాచారంతో ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో విజువల్స్ లో మనం చూస్తున్నాము. ఫామ్ హౌస్ లోపలి దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. బయట స్విమ్మింగ్ పూల్, దానికి తోడు అక్కడ ఫామ్ హౌస్ లో గన్ కాల్పులకు సంబంధించిన గన్ కూడా అక్కడ దొరికిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఫామ్ హౌస్ లో వాళ్ళు ఏ పార్టీలో ఏమేం తిన్నారు, ఏమేం తాగారు, అసలు ఫామ్ హౌస్ లో పార్టీకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ మనం స్క్రీన్ లోపల చూస్తున్నాము. అక్కడ ఫామ్ హౌస్ లో గతంలో కూడా ఇలాంటి కేసే నమోదైంది. డ్రగ్స్ ను అరికట్టాల్సిన ప్రజాప్రతినిధులే ఇలాంటి డ్రగ్స్ పార్టీ చేసుకోవడం పట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనకి విజువల్స్ లో కూడా కనిపిస్తోంది ఫామ్ హౌస్ లోపలి దృశ్యాలు. అదేవిధంగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏపీకి చెందిన ఎంపీ, ఇప్పుడు తెలంగాణలోని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పర్టికులర్గా ఈ డ్రగ్స్ పార్టీలో దొరకడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి పోలీసులు విచారణ లోతుగా జరుపుతున్నారు. ఎందుకంటే వీరందరూ పేరున్న నాయకులు, పేరున్న విఐపీలు ఉండడంతో రహస్యంగా లోతైన విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పటి నుంచి వీరు డ్రగ్స్ సేకరిస్తున్నారు, అసలు ఎవరెవరు ఈ పార్టీకి డ్రగ్స్ని తీసుకొచ్చారు అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
వెపన్ ఆ వెపన్ లో ఒక లైవ్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటి ఖాళీ కార్తూస్ కూడా తర్వాత దొరికింది. సో మొత్తం ఈ ఇక్కడ పార్టీ దానిలో 10 మంది దాకా ఉన్నారు. 10 మందిలో డిఫరెంట్ రియల్టర్స్, బిజినెస్ మెన్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. మెయిన్ అయితే దీనిలో ఎక్స్ఎమ్మెల్యే తాండూర్ గారు, రోహిత్ రెడ్డి గారు, తర్వాత ఎంపీ ఏలూరు ఏపీ పుట్ట మహేష్ కుమార్ గారు, తర్వాత రమేష్, వి శ్రవణ్ కుమార్, అట్లాగే రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, సరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి. నమిత్ మిశ్రాది కాదు, రితేష్ రెడ్డిది ఉంది. ఆయనకి వెపన్ లైసెన్స్ కూడా ఉంది, రివాల్వర్ లైసెన్స్ ఉంది, కానీ అతను కాల్చలేవు. ఆయన నమిత్ మిశ్రా ఉన్నారు, ఆయన నమిత్ శర్మ ఆయన చేశారు. అంటే ఫైరింగ్ ఎందుకు ఓపెన్ చేశారు సార్ వాళ్ళు? అది మెయిన్లీ భయపెట్టడానికి ఉండొచ్చు అని మన ఆలోచన. పోలీస్ వాళ్ళు వస్తున్నారు ఏంటంటే అందరు కలిసి ఇక్కడ చేస్తున్నారా దాన్ని బట్టి మనం ఇంట్రోగేషన్ లో ఇంకా బయటికి వస్తుంది. ఎవరు దానిలో ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు తెలిసిన తర్వాత కూడా ఫైరింగ్ చేస్తున్నారు. స్పెసిఫిక్ ఏదైనా సెలబ్రేషన్స్ అంతా ఏం లేదు. ఎట్లా పరిచయం అంటే సార్ వాళ్ళందరూ? అంటే ఇప్పుడు ఒకరొకరికి ఒకర పరిచయం ఉంది. వాళ్ళ డిఫరెంట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బిజినెస్ మెన్, రియల్ ఎస్టేట్, అట్లా ఒక కమ్యూనిటీ ఇటు అటు అయినా ఉండొచ్చు. సో అట్లా పరిచయం ఉంది. లేడీ ఎవరన్నా ఉన్నారా సార్? లేడీ ఒకరు ఉంది. 9 members మేల్, 1 member లేడీ, సరీఫ్ రెడ్డి, ఈజ్ వైఫ్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి. ఆమె అర్జున్ కౌశిక్ రవితో కలిసి వచ్చేసింది. పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తో పాటు రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మతో పాటు మరికొందరు పట్టుబడ్డారు. అజిజ్ నగర్ లో ఉన్న రోహిత్ రెడ్డి అతిథి గృహంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫామ్ హౌస్ లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు అందిన సమాచారంతో ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేశారు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తో పాటు రోహిత్ రెడ్డి, అతడి సోదరుడు రితేష్ రెడ్డి, జైపూర్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మతో పాటు మరో 8 మంది వీఐపీలు ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరినీ అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయనే వివరాలు రాబడుతున్నారు. జైపూర్ మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మను టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పార్టీకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు ఫామ్ హౌస్ లోకి వెళ్తున్న క్రమంలో యువకులు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ మిశ్రా కూడా కాల్పులు జరిపినట్లు గుర్తించారు పోలీసులు. తుపాకీ రితేష్ రెడ్డిదిగా గుర్తించారు. సోదాల్లో కొకైన్, ఇతర మత్తు పదార్థాలు లభించాయి. మద్యం బాటిళ్లతో పాటు తుపాకీని, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వెపన్ ఆ వెపన్ లో ఒక లైవ్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటి ఖాళీ కార్తూస్ కూడా తర్వాత దొరికింది. సో మొత్తం ఈ ఇక్కడ పార్టీ దానిలో 10 మంది దాకా ఉన్నారు. 10 మందిలో డిఫరెంట్ రియల్టర్స్, బిజినెస్ మెన్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. మెయిన్ అయితే దీనిలో ఎక్స్ఎమ్మెల్యే తాండూర్ గారు, రోహిత్ రెడ్డి గారు, తర్వాత ఎంపీ ఏలూరు ఏపీ పుట్ట మహేష్ కుమార్ గారు, తర్వాత రమేష్, వి శ్రవణ్ కుమార్, అట్లాగే రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, సరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి. నమిత్ మిశ్రాది కాదు, రితేష్ రెడ్డిది ఉంది. ఆయనకి వెపన్ లైసెన్స్ కూడా ఉంది, రివాల్వర్ లైసెన్స్ ఉంది, కానీ అతను కాల్చలేవు. ఆయన నమిత్ మిశ్రా ఉన్నారు, ఆయన నమిత్ శర్మ ఆయన చేశారు. అంటే ఫైరింగ్ ఎందుకు ఓపెన్ చేశారు సార్ వాళ్ళు? అది మెయిన్లీ భయపెట్టడానికి ఉండొచ్చు అని మన ఆలోచన. పోలీస్ వాళ్ళు వస్తున్నారు ఏంటంటే అందరు కలిసి ఇక్కడ చేస్తున్నారా దాన్ని బట్టి మనం ఇంట్రోగేషన్ లో ఇంకా బయటికి వస్తుంది. ఎవరు దానిలో ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు తెలిసిన తర్వాత కూడా ఫైరింగ్ చేస్తున్నారు. స్పెసిఫిక్ ఏదైనా సెలబ్రేషన్స్ అంతా ఏం లేదు. ఎట్లా పరిచయం అంటే సార్ వాళ్ళందరూ?
అంటే ఇప్పుడు ఒక్కరొకరికి పరిచయం ఉంది. వాళ్ళ డిఫరెంట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బిజినెస్ మెన్, రియల్ ఎస్టేట్ అట్లా ఒక కమ్యూనిటీ ఇటు అటు అయినా ఉండొచ్చు. సో అట్లా పరిచయం ఉంది. లేడీ ఎవరన్నా ఉన్నారా సార్? లేడీ ఒకటి ఉంది. 9 members మేల్, 1 member లేడీ. సరీఫ్ రెడ్డి ఈజ్ వైఫ్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి. ఆమె అర్జున్ కౌశిక్ రవితో కలిసి వచ్చేసింది. మొయినాబాద్ లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతోంది. ప్రముఖ నాయకులు ఈ పార్టీ చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన కలకలం రేపుతుంది. డ్రగ్స్ పార్టీ జరగడం, అందులో ప్రజాప్రతినిధులు పాల్గొనడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి ఉంది. ఏలూరు ఎంపీ టీడీపీ పార్టీకి చెందిన పుట్ట మహేష్ కూడా డ్రగ్స్ పార్టీలో పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం మొయినాబాద్ ఫామ్ హౌస్ ప్రాంతంలో ఉంది. ఇక్కడే మనం చూసుకోవచ్చు, ఫామ్ హౌస్లోనే ఈ పార్టీకి సంబంధించిన ప్రదేశాన్ని ఒక్కసారి చూపించే ప్రయత్నం చేద్దాను. మనం చూసుకోవచ్చు, ఇక్కడ 10 మంది పార్టీలో పాల్గొనడం న్నట్లు పోలీసులు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ ఇది. ఈ ఫామ్ హౌస్లో మొత్తం 10 మంది పార్టీ చేసుకుంటున్నారు. వీకెండ్ పార్టీలో డ్రగ్స్ కూడా వినియోగిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇందులో మనం చూసుకోవచ్చు, ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పాల్గొన్నారు. అదేవిధంగా ఢిల్లీ జైపూర్కు చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా పాల్గొన్నారు. మొత్తం కూడా వ్యాపార భాగస్వాములు, అది వ్యాపార రాజకీయ ప్రముఖులంతా కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఈగల్ టీం బృందం అంతా కూడా రాత్రి 9:30 గంటల ప్రాంతంలో, శనివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఈ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ పై సోదాలు నిర్వహించడానికి వచ్చారు. ఈగల్ టీంతో పాటు స్థానిక పోలీసులు ఒక్కసారిగా ఇక్కడ ఢిల్లీకి చెందిన వ్యక్తి రితీష్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డికి సోదరుడు రితీష్ రెడ్డి దగ్గర ఉన్న గన్ తీసుకొని ఒక్కసారిగా ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కాల్పులు జరపడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడడం జరిగింది. పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యారు. ఈ సంఘటన ఫామ్ హౌస్ చుట్టూ కూడా పోలీసులు మోహరించడం జరిగింది. ఆ తర్వాత వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సంఘటన ఓవరాల్గా మనం చూసుకుంటే ప్రధానంగా నిందితులపై 3 కేసులు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి మనం చూసుకోవచ్చు, అనుమతి లేకుండా ఫామ్ హౌస్లో మద్యం వినియోగించడంపై మొదట కేసు నమోదు, ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, పోలీసులు సోదాలకు వచ్చిన సందర్భంలో వారిపై గాల్లోకి కాల్పులు జరపడం అన్నది పోలీసుల విధులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇక మనం చూసుకోవచ్చు, వినియోగానికి సంబంధించి డ్రగ్స్ను కూడా వినియోగించడంపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ 3 కేసులు ప్రధానంగా నిందితులపై నమోదు చేసే అవకాశం ఉంది. అయితే రాత్రి ఇక్కడ మనం చూసుకోవచ్చు, 10 మంది పార్టీలో పాల్గొన్న వారందరికీ కూడా యూరిన్ టెస్టులు చేయడం జరిగింది. యూరిన్ టెస్టులకు సంబంధించిన కిట్లను కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దాము. యూరిన్ టెస్టులు నిర్వహించిన కిట్లను కూడా మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 10 మందిలో 5 మందికి సంబంధించి పాజిటివ్ వచ్చినట్టు తేలింది. వీరికి సంబంధించిన రక్త నమూనాలను కూడా తీసుకొని ల్యాబ్కు పంపించడం జరిగింది. అర్ధరాత్రి వరకు విచారణ చేశారు. ఈ 10 మందికి సంబంధించి 10 మందిలో 5 మందికి పాజిటివ్ రావడం జరిగింది డ్రగ్స్ టెస్ట్లో. అయితే మనం చూసుకోవచ్చు, ఈ డ్రగ్స్కి సంబంధించి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వీరికి ఎవరు సరఫరా చేశారు అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. హైదరాబాద్ నగర శివారులో ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్లోనే డ్రగ్స్ పార్టీ జరిగినట్టు పోలీసులు అయితే ప్రాథమికంగా తేల్చారు. దానికి సంబంధించిన కేసు కూడా నమోదు చేస్తున్నారు. మొత్తంగా మనం చూసుకోవచ్చు, ఈ 10 మందిలో 5గురికి సంబంధించి డ్రగ్స్ పాజిటివ్ రావడం జరిగింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు, గాల్లో కాల్పులు జరిపారు. దానికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన వార్తలో నిలిచింది. ఇలాంటి పార్టీలో రాజకీయ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏలూరు ఎంపీ
పుట్ట మహేష్ కూడా పాల్గొనడం విమర్శలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు డ్రగ్స్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ప్రతిష్టాత్మకంగా ఈగల్ టీంను ఏర్పాటు చేసింది. డ్రగ్స్ ఎవరు రాష్ట్రానికి తెచ్చినా వినియోగించినా వారిపై కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ డ్రగ్స్ టెస్టులో 5గురికి పాజిటివ్ రావడం జరిగింది. వారు ఇక్కడే డ్రగ్స్ వినియోగించారా, గతంలో ఎక్కడైనా వేరే ప్రాంతాల్లో వినియోగించారా అన్న దానిపై కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసుల లోతైన విచారణ చేస్తున్నారు. రాజకీయ, రియల్ ఎస్టేట్ ప్రముఖులంతా, వ్యాపార ప్రముఖులంతా కూడా ఈ పార్టీలో ఉన్న నేపథ్యంలో దీన్ని లోతుగా విచారణ చేస్తున్నారు. రహస్యంగా రాత్రి వరకు విచారణ చేసిన పరిస్థితి ఉంది. ఈ విచారణలో వీరికి సంబంధించిన రక్త నమూనాలకు సంబంధించిన టెస్టులకు కూడా ల్యాబ్కు పంపించడం జరిగింది. వాటి రిపోర్టు రాగానే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కేసులన్నీ కూడా నమోదు చేస్తున్నారు. ఎక్సైజ్, అటు పోలీసులు, స్థానిక పోలీసులంతా కూడా కేసు నమోదు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ ఘటన మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన అయితే పూర్తిగా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో విక్రమ్, సాక్షి టీవీ, మొయినాబాద్ నుంచి.